పత్రిజీ సార్‌కి హృదయపూర్వకమైన నమస్కారాలు తెలుపుకుంటూ, ఎందుకంటే నేను పెద్దగా చదువుకోలేదు. నా చదువు అంతంత మటుకే. నేను ఈ ధ్యానంలోకొచ్చి ఒక 2 సంవత్సరాలయిపోయింది. 2 సంవత్సరాల తర్వాత నేను ఈ ధ్యానంలో చానా నేర్చుకున్నాను. ఏం నేర్చుకున్నాననేది కాదు ముఖ్యము. ఎంత నిస్వార్థంగా పాటిస్తున్నాననేది నాకు ఇంపార్టెంట్ అయిపోయింది. కానీ నాకిక్కడికి రమ్మని ఎవరు ఫోర్స్ చేయలేదు. ఇలా చేయాలి అనేది ఎవరు చెప్పలేదు. కానీ నా అంతట నానే ఇది తెలుసుకోవాలి. జీవితం అంటే ఒక కుటుంబం కాదు. ఒక ఈ సంపద కాదు. చేసుకోవాలి. మనల్ని మనం తెలుసుకోవాలి. మనల్ని మనం తెలుసుకుంటూ ఇతరులకి సహాయపడాలి. మనం మనుషత్వం కష్టం వచ్చినా గూడా ఏ విధంగా తట్టుకునే శక్తిని ఏర్పంచుకోవాలి అనేది తెలుసుకున్నాను. నాకు పత్రిజీ సారు పీఎంసీ ఛానల్ ద్వారాగా పత్రిజీ సార్ అలవాటు పడ్డాడు. సార్ పేరు కూడా నాకు తెలీదు. ఏమని పిలవాలో సార్‌ని ఛానల్లు ఓపెన్ చేయాలనేది కూడా తెలీదు. ఎవరినన్నా అడిగితే ఏమనుకుంటారోనన్న ఒక భయం ఉండేది అప్పట్లో. ఇలా ధ్యానం చెప్తున్నారు ఒక గడ్డమాతను అనేసి అని కూడా అన్నాను తెలియక. సార్ పేరు తెలియక. ఇలా అనేస్తే ఆ ఛానల్ ద్వారాగా యూట్యూబ్‌లో ఛానల్ ద్వారాగా చిన్న చిన్నగా సార్ చెప్పాడు. ఒక మాట బాగా నచ్చింది సార్ చెప్పినట్టు. మై గాడ్ మై లార్డ్ మాస్టర్స్ అన్నాడు. అంటే నువ్వే గాడ్‌వి, నువ్వే లార్డ్‌వి, నీలోనే మాస్టరు, నీలోనే గురుతత్వం ఉంది అని సార్ చానా విన్నితత్వంగా చానా బాగా చెప్పాడు. మరి ఒక ఛానల్ గూడా చూశాను. తెలిస్తే బంధము, తెలియకపోతే మోక్షము అనే దాని కాన్సెప్టేషన్ గూడా నాకు చాలా బాగా నచ్చింది సార్‌ది. ఎందుకంటే సారు ప్రతీదీ కూడా నిర్భయంగా మాట్లాడేవాడు. అంటే ఓపెన్‌గా ఇదే ఇదే బేస్ తీసుకోవాలనేది లేదు సార్ దగ్గర. ప్రతి ఒక్కదాన్ని గూడా బాగా వినకడగా మాట్లాడే విధానాన్ని నాకు నచ్చేసింది. నేను ఈ ధ్యానంలోకొచ్చిన తర్వాత నేను ఎంత లభ్యత పొందానంటే చానా అనాగరికతంగా ఉండేదాన్ని. మూర్ఖత్వం ఆలోచనలతో ఉండేదాన్ని. ఒక కష్టము, డబ్బు, నా కుటుంబము అనేదాన్ని. ఇప్పుడు నాకది ఏవీ లేదు. ఏం తెలుసుకున్నానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కోపం పోగొట్టుకున్నాను. నా అన్న బంధం పోగొట్టుకున్నాను. అంటి ముట్టనటువంటి బంధాలతో జీవిస్తున్నాను. అంటే ఇది ఎప్పటికైనా బంధం అటాచ్‌మెంట్ ఎక్కువ పెట్టుకోకూడదనుకున్నాను. అది కష్టం రాని, నష్టం రాని ఏమొచ్చినా కూడా మనది కాదు. మన సంబంధం లేనిదది. మనకు అన్నదాని గురించి నేను ఈ మెడిటేషన్‌లో నేర్చుకున్నది చాలా. అంటే అందరూ మాస్టర్స్ అనుభవాలొచ్చాయి అవి ఇవి అంటారు. నేనైతే మాస్టర్స్ ద్వారాగా అనుభవాలు విని వెళ్ళేదాన్ని. కానీ ఒక్కొక్కటి ఆచరణ చేసుకుంటూ తెలుసుకునేదాన్ని. తెలుసుకోవాలనే ఆచరణ. అలాగే నేను ప్రతి మాస్టర్స్ దగ్గర ఇదేం ఇలా చేస్తే ఎలాగుంటుంది అని మళ్ళీ మాస్టర్స్‌ని అడగడం, వివరించుకోవడం. అంటే దారులు ఒకే విధంగా ఉన్నామన్నమాట. మనం వినే దారిని బట్టి, మనం తెలుసుకునే దారిని బట్టి దగ్గరగా మనం అవుతాము. ధ్యానం అనే దాంట్లో చానా సార్ చానా అంటే చానా ఉంది. ప్రశాంతతమైన నిలయం. ప్రకృతికి సార్ నేను బాగా కనెక్ట్ అయినాను. మూగజీవులకి బాగా కనెక్ట్ అయ్యాను. నా అన్న స్వార్థం పోయింది. ఇప్పుడు ఈ జీవితం ఇంకొకరికి కావాలనేది కాదు ముఖ్యం. మనల్ని మనం ఆత్మస్థితిగా ఉన్నామా లేదా? మనం తెలుసుకున్నామా లేదా? మన వలన ఇంకొకరు బాధపడకూడదు. మనం బాధపడినా పర్లేదు. ఇంకొకరికి బాధపడకూడదు. మాట్లాడేటప్పుడు ఈ గుచ్చి మాట్లాడడం తగ్గించుకోవాలి. ఇతరులని మనం ఎవ్వరిని ఉద్ధరించలేము కదా! కానీ తనలో తాను తెలుసుకుంటే ఆత్మదర్శనం. తనలోని విశ్వదర్శనం తెలుసుకోవాలంటే మనుషుల అందరిలోనూ ఆత్మతత్వం ఉంది అని తెలుసుకోవాలి. అందరిలోనూ మన ఆత్మతత్వం ప్రతీదీ నీలో ఉన్నది ఆత్మే, నాలో ఉన్నది ఆత్మే. కానీ నీలో ఉన్న ఆత్మకు ఒక పేరు పెట్టుకొని మనం ఉన్నాము అంతే. నీ పేరు, నా పేరు వేరే. కానీ ఆత్మకు పేరు లేదు. పత్రి సార్ ఛానల్ ఎక్కువ పీఎంసీలోనే చూశాను. అలాగే కడతాల్లో మెడిటేషన్ క్లాసు చానా, చానా అంటే చానా కడతాల్లో మటుకు ఆ మహా అద్భుతం నేను చూడాలని ఒకే ఒక్క రోజున్నా. అదే పనిగా ఆ అద్భుతం చూడాలనేసి ఒకరోజు అక్కడ టైం కేటాయించుకున్నానన్నమాట. పీఎంసీ ఛానలు అక్కడ కడతాల్లోనూ ఇవన్నీ చానా బాగా ఉన్నాయి సార్. అంటే ఆ ఫీలింగ్ అనేది ఆ స్థితికి రావాలా అనిపించింది సార్ నాకి. ఆ స్థితిని అందుకోవాలా మనము ఎవరమైనా గూడా ఇంకా ప్రోత్సహించాలా. చూడండి సార్ ఆమె చిన్న పిల్లలు సార్. అంతా 2 ఇయర్స్ పిల్లలు. 2 ఇయర్స్ పిల్లలనేసుకొని వాళ్ళకి యాక్సిడెంట్ అయినా గూడా సేవాగుణంలో ఆమె ఏమాత్రం వెనుకడుగేయలేదు సార్.
ఆమెకి నేను ఈరోజు ఈ పిఎంసి ఛానల్ ద్వారాగా ఆమెకి మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలుపుకుంటున్నా సార్. పిఎంసి ఛానల్ చూడండి, జ్ఞానాన్ని పెంపొందించుకోండి. థ్యాంక్ యూ పిఎంసి.